భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని సీఎంఓ, సీఈఎస్ఓ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 35,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షను ఏటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు గనుల చట్టాన్ని మార్చి 8 అనే చట్టాన్ని తీసుకురావడం వల్ల బొగ్గు గనుల వేలంపాటలు ప్రైవేటు వారికి ఇచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. ఆ చట్టం వల్ల సింగరేణికి రావలసిన 2 బొగ్గు గనులను గత ప్రభుత్వం సింగరేణి మేనేజ్మెంట్ వేలంపాట్లో పాల్గొనొద్దని ప్రైవేటు వారికి అప్పగించడం జరిగిందని విమర్శించారు. జనవరి 6 ప్రైవేటీకరణను విరమించుకోవాలని సీఎంఓ, సీఎస్ఓ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 35,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకుని సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించుకునే విధంగా చేయాలని లేని పక్షంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. 2015 సంవత్సరంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం బొగ్గు గనుల చట్టాన్ని మార్చి ఎంఎండిఆర్ అనే చట్టాన్ని తీసుకొచ్చి బొగ్గు గనుల ప్రైవేట్ వాళ్ళకి వేలం ద్వారా ఇవ్వడానికి చట్టం చేశారు. దానివల్ల సింగరేణికి సంబంధించినటువంటి 2 బొగ్గు బ్లాకులు ఎల్లందు కోయగూడెం ఓసీ3, సత్తుపల్లి ఓసీ3 ప్రైవేట్ వాళ్ళకి పోయినాయి. మరి ఈనాడు టెక్నికల్ గా ప్రైవేట్ వాళ్ళకి తీసే అవకాశం లేదు. ఎందుకంటే ఎల్లందు కోయగూడెం ఓసీ3 170 యాక్ట్ ట్రైబల్ ఏరియాలో ఉన్నది. అది గవర్నమెంట్ తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. అట్లనే సత్తుపల్లి ఓసీ3 అది మట్టి పోసుకోవడానికి ఆ అవంతిక కంపెనీకి స్థలం లేదు. సింగరేణి స్థలంలో మట్టి పోయడానికి అవకాశం లేదు. కాబట్టి అది కూడా క్యాన్సిల్ అయ్యి సింగరేణికి వస్తుంది. కానీ కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంతో కుమ్ముక్కై చట్టవిరుద్ధంగా వీటిని పొందారు. మరి ఈనాడు ఈ ప్రభుత్వం మారిన తర్వాతనైనా వాటిని క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కానీ మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే మళ్ళీ ఈ కాంట్రాక్టర్లు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసి మట్టి పోసేది సింగరేణి కంపెనీలో పోయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వద్దని ఇవాళ ఏఐటీసీగా మేము ఈ నిరాదీక్షను ప్రారంభించాం. ఇంకా రెండో అంశం ఏంటంటే కొత్తగూడెంలో వచ్చినటువంటి VK7 మైన్ కానీ ఎల్లందులో వచ్చినటువంటి JK5 ఎక్స్టెన్షన్ మైన్ కానీ ఈ 2 కూడా టెండర్లు బొగ్గు తీసే పని, మట్టి తీసే పని 2 కూడా కాంట్రాక్టర్లకి ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఆనాడు ఎల్లందులో కోయగూడెం ఓసీలో సర్ఫేస్ మైనర్ యంత్రం పెట్టి ప్రైవేట్ వాళ్ళకి బొగ్గు తీయడానికి ఇస్తే ఆనాడు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ 13 రోజులు సమ్మె చేసి దాన్ని రద్దు చేయించుకొని RLC దగ్గర 12-3 సెటిల్మెంట్ చేయించాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో కూడా సింగరేణిలో బొగ్గు తీసే పని కాంట్రాక్టులకు ఇవ్వకూడదని. కానీ గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి TBGKS యూనియన్ మాట్లాడకపోవడం వల్ల సింగరేణిలో 1-2 మైల్స్ లో బొగ్గు తీసే పని కూడా గతంలో ఇందారం కానీ ఇక కొన్ని చోట్ల మణుగూరులో కానీ బొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. బొగ్గు తీసే పని, మట్టి తీసే పని కూడా కాంట్రాక్టర్లో చేస్తే ఇంకా సింగరేణి కార్మికులు ఎక్కడ ఉంటారు?
మరి ఈనాడున్న ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంలో, సింగరేణి ఎన్నికల సందర్భం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సందర్భంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వాళ్ళని రానియము, మన సింగరేణి ఆధ్వర్యంలోనే ఈ బావులు నడుపుతామని చెప్పారు. బొగ్గు తీసే పని కూడా సింగరేణి చేసినట్టుగా చేస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. మరి వాళ్ళ VK7 కానీ ఎల్ఎండి మైన్ కానీ బొగ్గు తీయడానికి టెండర్లో ప్రైవేట్ వాళ్ళకి పెట్టినా ప్రభుత్వం కానీ వీళ్ళు మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ AITC యూనియన్ ఈ నిరాహార దీక్షని మేము ప్రారంభించాం. గత వారం 10 రోజులుగా దశల వారీగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాట కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మైన్స్ మీద ధర్నాలు చేశారు. అట్లనే GMRCL దగ్గర ధర్నాలు చేసి మెమోరాలు ఇచ్చారు. ఈ రోజు కూడా ఇక్కడ హెడ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి సాయంత్రం మెమోరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా దశల వారి పోరాట కార్యక్రమాలని చిలకనగా చూసి మేనేజ్మెంట్ కనుక దీని మీద స్పందించకపోతే జరిగే పరిణామాలకి సింగరేణి యాజమాన్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని AITCగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.